కాదు, రిక్వెస్ట్ ఇది. ఒకసారి రామకృష్ణ బాబు గారు ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. ఇది బయట స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి ఇస్తే తప్పది. హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎంక్వైరీ చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా అధికారులు అందరూ కూడా సెట్ అవుతారు. ఇప్పుడు బుచ్చి చౌదరి గారు. అధ్యక్ష, ఈ జగనన్న కాలనీ దగాలో తమరు కూడా బాధితులే. ఎందుకంటే మీరు వచ్చారు, రాజమహేంద్రం వచ్చినప్పుడు బూరుగుపూడి భూములు చూడటానికి వచ్చినప్పుడు మీ మీద కూడా కేసు పెట్టారు. బహుశా కేసు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. మళ్ళీ రాష్ట్రంలో మత్స్యకార భరోసా మీద డీటెయిల్ గా మీరు సర్వే చేయండి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, తప్పనిసరిగా ఇద్దామంటే సర్వే జరుగుతుంది అధ్యక్ష. ఒరిజినల్ గా రేపు 21వ తారీఖున ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఉంది. ఆ రోజే ఇవ్వాలని చెప్పి ఆలోచించినప్పటికీ సర్వే జరుగుతుంది. నేను మాటిస్తున్నాను, అతి తొందరలోనే మత్స్యకారులకి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో ఆ హామీ కూడా త్వరలో నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు అన్ని విషయాల మీద, చాలా విషయాల మీద ఇంకా మాట్లాడవలసిన అవసరమా ఇంకో సందర్భంలో చెప్తాను. తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రంలో గ్రోత్ ఇంజిన్ అయితే ఏదైతే చెప్పామో దానికి అన్ని అవకాశాలు ఇచ్చి ఉపయోగించుకుంటామని మీ ద్వారా సభ్యులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ప్రత్యేకమైన చర్చ పెట్టండి సార్. ఏదో సమయం తీసుకొని 1 అవర్ అంత తీసుకొని ఇస్తాం. మరి మీది సభను పొడిగించుకోండి, 2 డేస్ పొడిగిద్దాం, ఇద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 అండి. మినిస్టర్ గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకి అవునండి. బి ప్రశ్నకి ఎస్హెచ్జి బృందాల్లో ఉన్న గృహ నిర్మాణ లబ్ధిదారులకు 35,000 బ్యాంకు రుణ మంజూరు కోసం సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించడమైంది. సదరు మొత్తాన్ని లబ్ధిదారులు వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్ చేయడమైంది. ఇప్పటి వరకు 31,274 మంది లబ్ధిదారులు మొత్తాన్ని జమ చేయడమైనది. సి ప్రశ్నకి మొత్తం డిపాజిట్ చేసిన 31,274 మంది లబ్ధిదారుల్లో 30,825 గృహాలు పునాదులు వేయబడినవి మరియు గృహ నిర్మాణం ఇక్కడ వివిధ దశల్లో ఉంది అధ్యక్ష. దాదాపు 7,000 ఇల్లు పూర్తి చేయటం జరిగింది అధ్యక్ష. మిగతావి పునాది దశల్లో, ప్లిత్ బీమ్ దశల్లో, తర్వాత రూఫ్ లెవెల్ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటిని డి ప్రశ్నకి ఇవన్నీ కూడా కొంచెం స్పీడప్ చేసి మార్చి 2026 కల్లా పూర్తి చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. నాయుడు గారు, ధనబాబు గారు. అధ్యక్ష, మంత్రి గారు ఈ 1 సెంట్ పట్టాస్లో హౌసింగ్ నిర్మాణానికి సంబంధించి మా విశాఖ నగరంలో 31,000కి సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వటమే కాకుండా ఇల్లు నిర్మాణం మొదలు పెడితే అందులో 2,700 మాత్రం పూర్తయ్యాయని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఉడా నుంచి అక్కడ సేకరించినటువంటి ల్యాండ్స్లో లెవెల్ చేసి ఈ నిర్మాణాలు మొదలుపెట్టారు అధ్యక్ష. మీకు తెలుసు, గతంలో నగరాల్లో టిట్కో హౌసెస్, ఒక నాణ్యమైన ఇల్లు నగరానికి చేరువలో వారి ఉపాధి దెబ్బతినకుండా ఇళ్ల నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈ అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి వారికి ఇల్లు వచ్చేటప్పటికి మాకు కోండ్రం, కుంచంగి, మా నియోజకవర్గంలో అయితే అనకాపల్లి అవతల సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఇళ్ల స్థలాల్ని సేకరించడమే కాకుండా హౌసింగ్కి అడగటం, లబ్ధిదారుల వాటా కూడా గత ప్రశ్నలో మంత్రి గారు చెప్పారు. గతంలో ఎవరైనా ఇళ్ల నిర్మాణం చేసుకోవాలనుకుంటే
కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 2.5 లక్షలు నేరుగా వారి అకౌంట్లో వేసేవాళ్ళు వాళ్ళు ఇల్లు నిర్మాణం చేపట్టేవారు అధ్యక్ష. ఇప్పుడు లబ్ధిదారుడి వాటా కింద 35,000 కట్టుకున్న తర్వాత ఆ ఇళ్ల నిర్మాణ స్థితి చూస్తే అధ్యక్ష ఇన్నేళ్లలో ఇప్పుడు ఇచ్చినటువంటి ఫిగరు 2,000 మాత్రమే. కనీసం అక్కడ ఇళ్ల నిర్మాణాలు అనేటువంటిది బేస్మెంట్ లెవెల్ కూడా నిర్మాణం నోచుకోకపోవటం, ఇన్నేళ్ళైనా అంత దూర ప్రాంతానికైనా ఇళ్ల స్థలం అనేటువంటిది ఇల్లు అనేటువంటిది ఒక కళ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి రావటానికి ఆటో ఖర్చులకు 1,000 రూపాయలు 2,000 ఖర్చు పెట్టుకొని వెళ్ళి వచ్చి ఇంకా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదనేటువంటి భావంతో ఉన్నారు. మా నియోజకవర్గంలో సుమారు 9,000 పైన ఇల్లు నిర్మాణాలు జరిగినాయి అధ్యక్ష. ఇంకా చాలా మందికి రిజిస్ట్రేషన్స్ కాలేదు అధ్యక్ష. ఆ రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను త్వరలో. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అధ్యక్ష ఆ రోజు లెవెల్ చేసి వదిలేశారు, కానీ ఎక్కడ రోడ్లకు కానీ ఇతరత్ర ఏదైతే సదుపాయాలు మెన్షన్ చేశారో వాటన్నిటికీ కూడా నిధులు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఒకవైపు ల్యాండ్ ఎక్వైర్ చేశారు అధ్యక్ష. ల్యాండ్ ఎక్వైర్ చేసి అసైన్డ్ ల్యాండ్స్కి అక్కడ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, స్కామ్స్ అయినాయి. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపికలో కూడా అధ్యక్ష దాదాపు దానిలో ఒకరికొకరు బదలాయించుకోవడం, ఒక్కొక్కరికే 3-4 పట్టాలు ఉండడం అనేటువంటిది గతంలో జరిగింది. ఈ లబ్ధిదారుల ఎంక్వైరీలో కానీ, ఎందుకంటే లబ్ధిదారులు 35,000 రూపాయలు ఏదైతే లబ్ధిదారులు కట్టడం విషయంలో కూడా 10% to 15% కూడా ఎవరు కట్టలేదు అధ్యక్ష. సో దానికి సంబంధించి ఒక ఎంక్వైరీ నిర్వహించాలి. ముఖ్యంగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్థలాల్లో పోయి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బేరసారాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఆటోల్లో వచ్చి ఆ స్థలాలకి అమ్మకాలు, అంటే అది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా ఈ 1 సెంట్ స్థలాలు అనేటువంటివి జరిగినాయి. కాబట్టి దానిపైన కూడా విచారణ జరిపించాలని చెప్పి మంత్రి గారు కోరుతున్నారు. రామకృష్ణబాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ జగనన్న ఇళ్ల కాలనీలు అనేవి బ్రిటిష్ వారి సమయంలో కాన్సన్ట్రేషన్ క్యాంపులని ఖైదీలకు పెట్టేవారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళి వచ్చారు కాబట్టి ప్రజలందరూ ఆ టైప్లోనే ఉండాలనే ఉద్దేశంతో నిర్మించినట్లు ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా అండమాన్లో సెల్యులార్ జైళ్ళు అని ఉండేవి, మనకైతే తెలియదు, తెలిసి ఉండొచ్చు. ఆ కాలనీలు అలా ఉన్నాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా నగరం మధ్యలో నిర్మాణాలు చేస్తే ఈయన ఆనందపురం పద్మనాభం మండలం అంటే 50-60 కిలోమీటర్ల దూరంలో కొండవాలు ప్రాంతాల్లో ఇళ్ల కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఎప్పటి మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, రాజమండ్రి ఆవు భూములు తమరు కూడా వెళ్ళారు. వర్షం పడితే ఆ ఇళ్ల కాలనీలో పడవలు వేసుకుని తిరగాలి అధ్యక్ష. ఇకపోతే మంత్రి గారు అధికారులు చెప్పింది రిటర్న్ ఆన్సర్ రాసినట్టు ఉంది అధ్యక్ష. నాకు తెలిసి 35,000 రూపాయలు విశాఖ నగరం మొత్తంలో 31,274 మంది కట్టారు అధ్యక్ష. వాటిల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా రుణ సదుపాయం ఏర్పాటు చేశారన్నారు. నాకు తెలిసి ఆ 35,000 బలవంతంగా తీసుకున్నారు తప్పితే ఒక్కళ్ళకు కూడా బ్యాంక్ లోన్ రాలేదు. అంతేకాకుండా మంత్రి గారు ఇంకా ప్రారంభించడమే 449 అధ్యక్ష అని చెప్పారు. మొత్తం 1,14,000లో ఒక్క నా నియోజకవర్గంలోనే 921 మొదలు పెట్టలేదు అధ్యక్ష. 30,825 గృహాలు పునాదులు వేసినాయి అన్నారండి. నా ఒక్క నియోజకవర్గంలో గుంతలు దోయిని 3,796 ఉన్నాయి సార్. పునాదులు ఏమో 30,825 గృహాలు తీశారని చెప్తున్నారు. దయచేసి మంత్రి గారు నేను కోరేది ఏంటంటే అధికారులు చెప్పింది కాకుండా మీరు రివ్యూ పెట్టి ఎమ్మెల్యేలతో జిల్లాల వారీగా రివ్యూ చేసి మీరు సరైన రిపోర్ట్ తీసుకోవాలి అధ్యక్ష. ఇకపోతే ఆగస్టు 22న ఈ పనులు మొదలుపెట్టారు అధ్యక్ష. ఉడా వారికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జంగిల్ క్లియరెన్స్కి లేఅవుట్ల నిర్మాణానికి 150 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. రోడ్లు కానీ కాలువలు కానీ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ మౌలిక సదుపాయాలు ఏమీ లేవు సార్ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఈ పద్మనాభ మండలం అనంతపురం మండలంలో. మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం 1,00,000 ఇచ్చింది, 30,000 గత ప్రభుత్వంలో ఇచ్చారు. ఇందులో ఆప్షన్ 1 అని, ఆప్షన్ 2 అని, ఆప్షన్ 3 అని పెట్టారు అధ్యక్ష. ఆప్షన్ 3లో 98,216 ఇళ్ళు 20 లేబర్ ఏజెన్సీ పేరు మీద
వైఎస్ఆర్సీపీ నాయకులే కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దీని మీద కూడా ఎంక్వైరీ జరగాల. ఇందాక పెద్దలు గణబాబు గారు చెప్పినట్లు అన్ని లావాదేవీలు జరుగుతున్నాయి అధ్యక్ష. దయచేసి ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష, ఒక 2 నిమిషాలు టైం ఇండి అధ్యక్ష. ఇకపోతే 340 SFTతో నిర్మాణం అని చెప్పి అబద్ధాలు ఆడారు సార్. ఇదిగో సార్, దానికి కూడా ఈయన రంగులే. 340 SFT అన్నారు, 229 SFT మాత్రమే కార్పెట్ ఏరియా ఉంది అధ్యక్ష. ఇది అంటే రుషికొండ ప్యాలెస్లో బాత్రూంలో ఉన్న ఆయన బాత్ టబ్ అంతా కూడా లేదు అధ్యక్ష. 340 SFT అన్నారు, 229 SFT కార్పెట్ ఏరియా మాత్రమే ఉంది. దయచేసి మంత్రి గారు ఎంక్వైరీ చేయాలి దీని మీద. రాష్ట్రం అంతా సార్, విశాఖ నగరంలో తూర్పు నియోజకవర్గం అని కాదు. అంతేకాకుండా కొండవాళ్ళు ప్రాంతం అధ్యక్ష, తంగుడుబిల్లని తునివలసని అనంతపురం పద్మనాభ మండలంలో ఇదిగో అధ్యక్ష, కొండ చుట్టూతా లేవుట్ అధ్యక్ష. వర్షం పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? దయచేసి నేను అనేది ఏంటంటే, ఈ జగనన్న ఇళ్ల కాలనీ మీద మళ్ళీ మీరు ఈ ప్రభుత్వం రివ్యూ చేసి పేద ప్రజలకి న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే, ఈ ఒక్కటి కూడా ఎక్కడ జంగిల్ క్లియరెన్స్ అవ్వలేదు, ఇప్పటి వరకు ఎక్కడ లేఅవుట్లు అవ్వలేదు. ఈ కేవలం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ నాయకులు ఈ పేద ప్రజల్ని బెదిరించి ఆ స్థలాలు కూడా తక్కువ రేటు తృణమో పనమో చేతిలో పెట్టి లాక్కోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇకపోతే మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు భూములు తీసుకుని ఇళ్ల కాలనీల కోసం అనేక లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు చేతులు మారిని. దయచేసి దీని మీద ఎంక్వైరీ వేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే 1,14,805 మంది విశాఖపట్నం జిల్లాలో ఇళ్లు కేటాయిస్తే ఈ కాలనీలో కేవలం 31,274 మంది మాత్రమే ఇల్లు 35,000 బలవంతంగా కట్టించారు అధ్యక్ష. 4,973 మంది తూర్పు నియోజకవర్గంలో కట్టారు అధ్యక్ష. ఇకపోతే మంత్రి గారు పట్టాలు ఇచ్చారా అన్నారు. పట్టాలు ఇచ్చారు అధ్యక్ష కొంతమందికి. భారతదేశంలో నాకు తెలిసి స్టాంపు పేపర్ మీద పార్టీ జెండా రంగులేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో నవరత్నాలు వేస్తే ఆ ఇంటి పట్ట, ఆ డాక్యుమెంట్ చెల్లుద్దా అని మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మరి నేనైతే ఇప్పుడు చూడలేదు అధ్యక్ష భారతదేశంలో. అసలు ఆ పట్టాయే చెల్లదు. స్టాంప్ పేపర్ మీద అలాగా ఫోటోలు వేసి ఇస్తే పట్టాలు ఇచ్చామంటున్నారు మంత్రి గారు. పట్టాలు ఇచ్చారు, చెల్లుతాయా లీగల్గా? అడగండి సార్ మంత్రి గారిని. మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను. దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, అధికారులు రాసిచ్చింది చదవద్దు, అది సత్య దూరము. నేను ఇప్పుడు మీకు 2-3 ఎగ్జాంపుల్ చెప్పాను. దయచేసి మంత్రి గారు దీని మీద, ఇది పెద్ద కుంభకోణం, రాష్ట్ర వ్యాప్తంగా ఏసీఐడితోనో లేకపోతే హౌస్ కమిటీతోనో దర్యాప్తు చేయించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు కూర్చో. నేను కూడా జిల్లా నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. మీరు ఇచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు, వాస్తవంగా మాట్లాడుకుంటే. అంటే మిమ్మల్ని ఏమన్నానంటే, ఈ డైరెక్షన్ కాదు, రిక్వెస్ట్ ఇది. ఒకసారి రామకృష్ణ బాబు గారి ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. ఇది బయట స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి ఇస్తే తప్పది. హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎంక్వైరీ చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా అధికారులు అందరూ కూడా సెట్ అవుతారు. ఇప్పుడు బుచ్చి చౌదరి గారు. అధ్యక్ష, ఈ జగనన్న కాలనీ దగాలో తమరు కూడా బాధితులే. ఎందుకంటే మీరు వచ్చారు, రాజమహేంద్రం వచ్చినప్పుడు బూరుగుపూడి భూములు చూడటానికి వచ్చినప్పుడు మీ మీద కూడా కేసు పెట్టారు. బహుశా ఆ కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాం.